హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఈ డైవర్టర్ అయినా మిక్సర్ సెట్ అనేది చేసే పని అనేది ఒకటి. మనకి హాట్ వాటర్ కూల్ వాటర్ అనేది మిక్స్ అయ్యి వస్తాయి అన్నమాట మనం వాడుకోవడానికి. ఏదైనా మిక్సర్ సెట్ అయినా డైవర్టర్ అయినా సరే ఓకే. ఇది అడ్వాన్స్ అనమాట, లేటెస్ట్ టెక్నాలజీ ఇది. దాంతో పోల్చుకుంటే మిక్సర్ సెట్తో పోల్చుకుంటే ఓకే, మిక్సర్ సెట్కి అయినా షవర్ వచ్చింది, మనకి దీనికైనా షవర్ వచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు, దీనికి వచ్చి 4 హోల్స్ ఉన్నాయి మామూలు పైప్ లైన్ కనెక్ట్ చేయడానికి. ఓకే, 4. ఇది మామూలుగా ఇలా ఉంటుంది. ఇది 1/2 ఇంచ్ థ్రెడ్ ఉంది కదా, దీనికి ఫిట్ చేసుకోవాలంటే పైప్ కనెక్ట్ చేయాలంటే 1/2 ఇంచ్ ఎంఏ బీటీలు అనేవి అవసరం అవుతాయి. 1/2 ఇంచ్ 35 ఎంఏ బీటీలు మామూలుగా ఈ టైప్ ఉంటాయి. ఇలాంటి మనం స్టెప్లైన్ టైప్ కానీ మామూలుగా లేదు, మామూలుగా షెలాక్ అలాంటివి అయినా వాడచ్చు. షెలాకు దారం కూడా వాడచ్చు. ఎంఏ బీటీలు అనేవి వాడాల్సి ఉంటుంది 1/2 ఇంచ్ 35. ఓకే, ఇప్పుడు ఇది ఎలా వర్క్ అయ్యింది అసలు ముందుగా తెలియాల్సింది. మనం హాట్ వాటర్ నుండి వచ్చిన పైప్ కానీ సోలార్ నుండి వచ్చిన పైప్ కానీ ఒకవైపుని కనెక్ట్ చేయాలన్నమాట. ఓకే, ఇటువైపుని కనపడుతుంది కదా, ఇది మామూలుగా ఇలా ఉంటుంది సెట్. ఇటువైపుని కనెక్ట్ చేయాలి. మామూలుగా కూల్ వాటర్ పైప్ ట్యాంక్ నుండి వచ్చే వాటర్ వచ్చి ఇటువైపుని కనెక్ట్ చేయాలన్నమాట. ఓకే, మనకి ఇటు కింద వైపున వచ్చి స్పౌట్ అని మామూలుగా ఒక ట్యాప్ టైపు ఎల్బెండ్ లాంటిది వచ్చింది అనమాట. ట్యాప్ మామూలుగా మనం పట్టుకోవడానికి వాటర్ కింద బకెట్లో కానీ వాడుకోవడానికి కావాలి కదా, అలాంటి దానికి స్పౌట్ అని వేరేది వచ్చింది ఒకటి, అది కింద కనెక్ట్ చేయాలన్నమాట. మనం మామూలుగా అయితే ఎల్బోని కనెక్ట్ చేస్తాం పైప్ నుండి, మనం ఆ బ్రాస్ ఎల్బోకి తర్వాత కనెక్ట్ చేస్తాం. మీకు చూస్తే అర్థమైద్ది. ఓకే, లైట్గా మీరు ఇక్కడ పైన ఉంది కదా, పైన వచ్చి షవర్కి అనమాట, షవర్ పాయింట్కి పైన మనకి వాడుకోవడానికి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇలాంటిది క్యాప్ వచ్చింది. ఇప్పుడు ఇది ఇలా ఉన్నప్పుడు నార్మల్గా ఉంటుంది ఇది వాటర్ అనేది. ఓకే, ఆగిపోయి ఉంటుంది అనమాట వాటరు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇట్లా పైకి లాగామనుకోండి, ఈ హాట్ వాటర్ కూల్ వాటర్ మిక్స్ అయ్యి ఇట్లా బయటకు వస్తాయి అనమాట. మనకి హాట్ వాటర్ ఎక్కువ కావాలనుకున్నాం అనుకోండి, ఇటు సైడ్ హాట్ వాటర్ వైపు మనం ఇది తిప్పుకోవాల్సి ఉంటుంది. అంటే బాగా ఎక్కువ కావాలి, చివరి వరకు తిప్పేస్తే హాట్ వాటర్ ఒకటే వస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు కూల్ వాటర్ కావాలనుకోండి, ఇటువైపుకి తిప్పుకోవాలన్నమాట. ఒకవేళ కూల్ వాటర్ ఒకటే కావాలనుకుంటే, లేదు మీరు 2 మిక్స్ అయ్యి రావాలనుకుంటే సగంలో పెట్టుకోవాలి. హాట్ వాటర్ ఎక్కువ కావాలంటే కొంచెం ఇటువైపుకి, కూల్ వాటర్ ఎక్కువ కావాలనుకుంటే అలా అటువైపుకి. ఓకే, ఇలా రెండింటికి షవర్కి కానీ దీనికి కానీ ఒకేలాగా పనిచేసిద్ది అనమాట ఇది హ్యాండిల్ అనేది. ఓకే, ఆపుకోవాలంటే ఇలా. ఒకవేళ షవర్ కావాలనుకోండి, మనకి ఇక్కడ కూడా ఒకటి వచ్చింది. మనం తిప్పుకోవడానికి కొన్నిటికి తిప్పుకునే టైప్ వచ్చింది, కొన్నిటికి నొక్కునే టైప్ బటన్ టైప్ అనమాట. లోపల నొక్కామనుకోండి, ఇది మనకి షవర్ నుండి వస్తాయి అనమాట వాటర్ అనేది. కింద ఈ స్పౌట్ నుండి వచ్చే వాటర్ అనేది ఆగిపోతాయి అలాంటి టైంలో. ఓకే, మనకి షవరే కావాలనుకుంటే లోపల నొక్కోవాలి. మళ్ళీ ఒకవేళ కిందకి స్పౌట్ కావాలనుకుంటే అది బయటికి లాగామనుకోండి, కింద నుండి వస్తాయి అనమాట వాటర్. మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు. అంటే ఐడియా ఉంటే ఈ పైప్ లైన్ అనేది 2 అడుగుల ఎత్తులో రన్ చేసాం అనమాట. ఇది డౌన్ స్లాబ్ కాబట్టి ఈ ఎడ్జ్ నుండి మనం 2 అడుగుల పై నుండి పైప్ లైన్ అనేది ఉంటే వాష్ బేసిన్లకి ఇట్లా మనం తర్వాత ఏమన్నా హోల్ చేసుకునేటప్పుడు ఈ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అందు గురించి ఈ పైప్లో ఎక్కడ మనం పైప్ లైన్ చేసినా ఈ హైట్లో రన్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు షవర్కి ఇది వచ్చి మనకి ట్యాప్ పాయింట్ వచ్చింది అనమాట ఇక్కడ. ఓకే, మీరు ఇక్కడ మన కంట్రోల్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, మనం గాడి కొట్టిన దాన్ని చూద్దాం. ఇప్పుడు ఇంకో బాత్రూమ్ కూడా చూద్దాం. సపోజ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లోది కదా, ఇంకో బాత్రూంలోకి వెళ్దాం. మీరు ఇది కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ డైవర్టర్ ఇటు సైడ్ వచ్చింది ఇది. ఓకే, మధ్యలో వాష్ బేసిన్కి హాఫ్ స్టైల్ వాష్ బేసిన్ అనమాట. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ గీజర్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ గీజర్ పాయింట్ ఉంది కదా, ఎలక్ట్రికల్ది కూడా చూసుకోవాలి మనం. ఓకే, ఇక్కడ 2 పైపులు వస్తాయి. ఇక్కడ మీరు ఇటువైపుని కూడా చూడొచ్చు. ఇటువైపు నుండి బయట నుండి మన పైప్ లైన్ అనేది లోపలికి వచ్చింది అనమాట వాటర్. ఇక్కడ ఒక వాల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు గాలి కొట్టిన తర్వాత మీరు చూడొచ్చు ఒకసారి. ఇది మాస్టర్ బెడ్రూమ్ లేదనమాట. ఇది ఇక్కడ 2 హాట్ వాటర్ కూల్ వాటర్ ఈ దీంట్లో కలిసి మామూలుగా మనకి మిక్స్ అయ్యి వస్తాయి అనమాట వాటర్ అనేది. మీకు తర్వాత చూస్తే అర్థమైంది. ఈ లోపలికి వచ్చిన పైప్ లైన్ అనమాట. ఇక్కడ గోడలో నుండి మామూలుగా డమ్మీ వేసి ఉంది కదా, తర్వాత కలుపుతారు దీంట్లోకి, ఇది ప్రాబ్లం లేదు. మళ్ళీ ఇంకోటి ఇక్కడ మీరు గమనించాల్సింది, ఇక్కడ హాట్ వాటర్ పైప్ లైన్ ఇక్కడ ఒకటే రన్ అయింది పైకి. ఓకే, ఈ మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్లో వచ్చి మామూలుగా సోలార్ నుండి వచ్చింది అనమాట. ఇక్కడ పైప్ లైన్ వేయలేదు, ఇంకా బయట నుండి ఒక పైప్ అనేది వచ్చి ఇక్కడ నైలాన్ కనెక్షన్ ఒకటి వచ్చింది ఇటువైపు నుండి ఇటువైపుకి. ఒకవేళ అది లేకపోతే అప్పుడు గ్రేజర్ పాయింట్ అనేది వాడతారు అనమాట. గ్రేజర్ పెట్టుకుంటారు. మామూలుగా సోలార్ నుండి వచ్చింది అనమాట ఇది.
ఓకే, మీరు ఇక్కడ హాట్ వాటర్ పైప్ ఒకటే ఉంది కదా, కూల్ వాటర్ కూడా ఒకటి ఈ పైప్లో నుండి మామూలు కలవాలి కదా అని డౌట్ మీకు రావచ్చు, అందు గురించి చెప్తున్నా. ఓకే, మీరు ఇక్కడ ఒకసారి మొత్తం చూడొచ్చు. ఇక్కడ వచ్చి మామూలు 30కి ఎల్బో ఉంది, బయటికి ఎండ్ అయింది అది పైప్. అంటే పైప్ లైన్ పైన నుండి దిగినప్పుడు కలుపుతారనమాట అది. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఒక ట్యాంక్ పాయింట్ వచ్చింది, దాని గురించి ఇక్కడ టీ అనేది వేసారనమాట 30గా. ఇక్కడ ఎల్బో, అలాగే మేకులు కూడా కొట్టిన విధానం మీరు చూడొచ్చు. మనం మేకులు వేసేటప్పుడు క్రాస్కి వేయాలి, పైప్ కదలకోకుండా ఉంటాయి అన్నమాట. ఓకే, మొత్తం హాట్ వాటర్ లైన్. ఓకే, ఈ పైప్ లైన్ మీరు ఇప్పుడు బయట నుండి వచ్చింది. ఇక్కడ ఒక హాఫ్ పెడస్టల్ మామూలుగా వాష్ బేసిన్ వచ్చింది అనమాట. మనకి ఏం కనపడకోకుండా నీట్గా వేస్ట్ వాటర్ కూడా ఇందులోకి వెళ్ళిపోయింది. మీకు చూస్తే అర్థమైంది, తర్వాత చూద్దరు కానీ. ఓకే, ఇక్కడ ట్యాప్ పాయింట్ ఒకటి, అలాగే ఈ పైప్ వచ్చి ఇప్పుడు ఇక్కడ డైవర్టర్లోకి ఇటు పైపుని వెళ్ళింది. ఓకే, ఇది సోలార్ నుండి వచ్చేది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ వావటిక్ బెండ్ అనమాట. ఇక్కడ పైప్ లైన్ మామూలుగా ఇలా క్రాస్గా అడ్డం వచ్చింది కాబట్టి మనకి ఇది దీని వెనకమాల నుండి వచ్చిందన్నమాట ఈ పైప్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇటు వచ్చింది కదా, ఇటు వచ్చి ఇటువైపుని కలిసింది. సోలార్ వాటర్ ఇది, అలాగే ఇది మామూలుగా కూల్ వాటర్ అనమాట. రెండు కలిసి మిక్స్ అయ్యి మామూలుగా మనకి ట్యాప్లో కానీ పై నుండి షవర్ నుండి కానీ వస్తాయి అన్నమాట. ఓకే, మనం ఇది ఆపరేట్ చేసేదాన్ని బట్టి మనకి హాట్ వాటర్ కావాలనుకుంటే హాట్ వాటర్ ఎక్కువగా వస్తాయి, అలా మిక్స్ అయ్యి వస్తుంది అనమాట. ఈ డైవర్టర్ అనేది మనకి మిక్స్ చేయడానికే. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అది షవర్ పాయింట్ అనమాట. మనం మామూలుగా ఇలాంటివన్నీ డమ్మీలు పెట్టుకుంటాం. మామూలుగా వీళ్ళు ప్లాస్టింగ్ చేసి అంటే ఇది పూడుస్తారు కదా, పూడిచి టైల్ చేసిన తర్వాత మనం బిగిస్తాం కాబట్టి ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్, మీకు కొంతవరకు అర్థమైనాయి కదా ఇందులో ఎలా చేశారు ఏంటనేది. నెక్స్ట్ ఇంకో బాత్రూంలోకి వెళ్దాం. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ఈ బాత్రూమ్ కూడా. ఓకే, ఇది ఇంకా కొంతవరకు క్లియర్గా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ బయట నుండి వచ్చిన అవుట్ సైడ్ పైపు. ఓకే, అలాగే ఇక్కడ వాల్ అనమాట. మనం ఏదన్నా ఇందులో వాటర్ ఆపుకోవాలంటే. ఓకే, ఇక్కడ కమోడ్ వచ్చింది, కమోడ్కి ట్యాంక్కి అనమాట, అది వదిలింది. అలాగే ఇక్కడ గ్రేజర్కి కూల్ వాటర్, మళ్ళీ హాట్ వాటర్ వచ్చి ఇంకో పైప్ లైన్ రన్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు కూల్ వాటర్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఈ ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఒకసారి, టైల్స్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది బాత్రూమ్ అనేది. ఓకే, ఆ మోడల్ వేరు, ఈ మోడల్ వేరు, కాకపోతే ఇది లెంత్ తక్కువ ఉంటుంది అనమాట ఇది ఆ బాత్రూమ్లతో పోల్చుకుంటే. కాకపోతే ఇలా ఉంటుందని మీకు చూపించడానికి కాబట్టి. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం అదే ప్లానింగ్. ఇక్కడ ఇది కూడా చూడొచ్చు. ఇక్కడ తర్వాత ట్యాంక్ ఒకటి వచ్చింది అనమాట, ఫ్లష్ ట్యాంక్. ఇక్కడ కమోడ్ పెడతారు కదా, ఇది వాల్ కమోడ్ దానికి అనమాట. అది వచ్చి అక్కడ పాయింట్ ట్యాప్ పాయింట్ వదిలేము కదా, అది వచ్చి హెల్త్ ఫర్ సెట్కి అనమాట. గన్ వచ్చింది. ఓకే, ఇక్కడ గ్రేజర్ వచ్చింది, అలాగే అక్కడ వాల్ మీరు చూడొచ్చు. బయట నుండి వచ్చిన వాటర్ లైన్ ఇక్కడ మన కంట్రోల్ అవుతుంది అనమాట. మనం ఏదైనా రిపేర్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ చేసుకోవడానికి. ఇక్కడ వచ్చి హాఫ్ పెడస్టల్ వాష్ బేసిన్ వచ్చింది. అదే మీరు అక్కడ చూస్తే డైవర్టర్. ఇవన్నీ బిగించిన తర్వాత కూడా మీకు చూపిస్తే బాగుండేది. ఓకే, మర్చిపోకండి, మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో ఇప్పటికి లెంత్ ఎక్కువ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.